హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. ఒకప్పుడు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం, ఒక పార్టీకి కంచుకోటగా నిలిచిన ప్రాంతం ఇప్పుడేమో నాయకత్వం లేక చర్చనీయాంశంగా మారింది. అదే తంబళ్లపల్లి నియోజకవర్గం. ఒకప్పుడు ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బలమైన అడ్డాగా నిలిచింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పార్టీకి గట్టి మద్దతు ఇచ్చిన ప్రాంతంగా తంబళ్లపల్లి రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును పొందింది. కాలం మారినట్టే రాజకీయ పరిస్థితులు కూడా మారాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటమి తరువాత పార్టీ పరిస్థితి కూడా ఇక్కడ బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు నియోజకవర్గానికి పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ లేకపోవడం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం ఎవరు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు పార్టీ జెండా ఎగిరిన తంబళ్లపల్లి ఇప్పుడు తిరిగి అదే ఉత్సాహం తీసుకురావాలంటే బలమైన నాయకత్వం అవసరమని స్థానిక రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 164 నియోజకవర్గాలలో గెలిచి అలాగే 11 నియోజకవర్గాలలో ఓడిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థులు అందరూ కూటమి బలాన్ని అంచనా వేస్తూ ఎప్పుడు బలహీనంగా మారుతారా, అప్పుడు విరుచుకుపడదామని, అప్పటిదాకా వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. కానీ 175 నియోజకవర్గాల్లో ఎటువంటి టెన్షన్ లేకుండా తన పని తాను చేసుకుపోతున్న ఏకైక వైసీపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం తంబళ్లపల్లి. ఆ ఎమ్మెల్యే పేరే ద్వారకనాథ్ రెడ్డి గారు. అవును, ఆ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారికి ఎటువంటి టెన్షన్ లేదు. ఎందుకంటే కూటమి కుమ్ములాటలతో చాలా బిజీగా ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి గారు ఓడిపోయి తర్వాత తంబళ్లపల్లి ఇన్ఛార్జిగా కొనసాగారు. కానీ ఇటీవల కల్తీ మద్యం కేసులో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. జయచంద్రారెడ్డి గారి అభిప్రాయం ఏమిటంటే, తాను ఎన్నికల్లో ఓడిపోవడానికి తమ పార్టీలోని వ్యక్తులే ముఖ్య కారణమని, ముఖ్యంగా నియోజకవర్గంలోని నాయకులు ఎవరూ ఏ విధంగా కూడా సహాయం చేయలేదని, మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ మరియు ఆయన వర్గీయులు అస్సలు సహకరించలేదని వాపోతూ ఉండేవారు. ఓడిపోయినప్పటికీ తన వంతు బాధ్యతను తాను నిజాయితీతో నిబద్ధతతో వ్యవహరిస్తూ వచ్చానని, కానీ కల్తీ మద్యం కేసులో కూడా నన్ను అనవసరంగా ఇరికించారని ఆయన ఇటీవల విడుదల చేసిన వీడియోల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపై నిజానిజాలు తెలుసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ గారితో మాట్లాడాలంటే ఆయన మనకు ఎప్పుడూ అందుబాటులో లేరు. కానీ త్వరలో అందుబాటులోకి వస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆయన అందుబాటులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిజానిజాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇన్ఛార్జ్ పదవి గురించి ఒకసారి మాట్లాడదాం. శంకర్ గారు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి అందుబాటులో లేనప్పటికీ ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇన్ఛార్జ్ పదవికి ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. ఇటీవలే అధిష్టానం నుంచి తమకు పిలుపు వచ్చిందని అన్నప్పటికీ తర్వాత ఎవరికి ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ప్రకటించిందైతే లేదు. మాజీ ఎమ్మెల్యే శంకర్ గారు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ గారు, ఆమె కుమారుడు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ నుంచి నరసింహారెడ్డి గారు, జనసేన నుండి కొండా నరేంద్ర గారు మరియు శ్రీరామ్ చినబాబు గారు, ఇటువంటి వ్యక్తులే కాకుండా గతంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి విజయం కోసం పనిచేసిన సీడ్ మల్లికార్జున నాయుడు గారు, ఇంతమంది ఉన్న తంబళ్లపల్లిలో ఇన్ఛార్జి పదవి కోసం ఎవరు ఆశావహులు, ఎవరు తంబళ్లపల్లి ప్రజలు ఇన్ఛార్జిగా చూడాలని అనుకుంటున్నారు? రన్ టీవీ తెలుగు ఒక సమగ్ర సర్వే నిర్వహించింది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. మొదటిగా మనం మాజీ ఎమ్మెల్యే శంకర్ గారిని తీసుకుంటే, ఆయన మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కానీ 2024లో కూడా ఆయనకు టికెట్ వరిస్తుందని చాలామంది అనుకున్నప్పటికీ అనూహ్యంగా జయచంద్రారెడ్డి గారు తెరపైకి వచ్చి తాను టికెట్ తెచ్చుకోవడం జరిగింది. దీంతో ఎంతో నిరుత్సాహం చెందిన శంకర్ కన్నీళ్ల పర్యంతం కూడా అయ్యారు. ఆయన వర్గీయులు ఎలక్షన్ టైంలో ఏ విధమైన బాధ్యతలు స్వీకరించడం కానీ, జయచంద్రారెడ్డికి సహకరించినట్టు కానీ దాఖలాలు లేవని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శంకర్ గారికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ప్రత్యర్థులను ఎదిరించగలిగే సత్తా శంకర్ గారికే ఉందని అక్కడ ప్రజల్లో కొంతమందికి గట్టి అభిప్రాయం. ఇక ఓట్ల పరంగా అత్యధిక శాతం బీసీ ఓట్ల జనాభా ఉన్న నియోజకవర్గం కాబట్టి ఆయనకు మంచి మద్దతు దొరికే అవకాశం కూడా ఉంది. కానీ కూటమి అభ్యర్థి అయిన, అంతేకాకుండా సొంత పార్టీ అభ్యర్థి అయిన జయచంద్రారెడ్డి ఓటమికి కారణమయ్యాడని, పార్టీ మీద నిజంగా ప్రేమ ఉంటే కనుక అభ్యర్థి ఎవరైనా సరే తాను సహకరించి ఉండాల్సింది కదా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చెప్తాను, శంకరన్నే మంచోడే, ఎక్కితే మంచోడే అంటే ఎవరు నమ్మితే వాళ్ళ మీద ఇది వేసేస్తారు.
ఇప్పుడు నేను పోతా అన్నానే నేను నా తర్వాత వాళ్ళని పండ్లు అంట పాడు చేపించేవి వాళ్ళకి చెప్పేస్తారు శంకరన్న. అట్లా చెడ్డ పేరు వచ్చింది, లేకపోతే ఎక్కితే మంచివాడే కాదని చెప్పలే. స్థానిక ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. ఎవరు ఎన్నికల్లో ఉంటే బాగుంటుంది అన్న అనుకుంటారన్నా? ఆయన శంకరాదవలో అప్పుడు చూసినాం కదా, ఆయన ఏం చేయలేకపోయి కదా మల్లికార్జున నాయుడు ఆయన. ఇక లక్ష్మీదేవమ్మ గారి విషయానికి వస్తే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గంలో మంచి పట్టు, ప్రజాసేవ చేయాలనే తాపత్రయంతో ఇన్ఛార్జి బాధ్యతలు కనుక ఇస్తే ఖచ్చితంగా నిర్వహిస్తానని, కాకపోతే అధిష్టానం పిలిచి ఇస్తేనే స్వీకరిస్తానని అనే ధోరణిలో ఉన్నట్టు సమాచారం. ఆమె గురించి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో కొన్ని ఉదాహరణలు చూద్దాం. లక్ష్మీదేవమ్మ పర్వాలేదు, ప్రవీణ్ కుమార్ పర్వాలేదు, వాళ్ళిద్దరూ ఎవరిని పర్వాలేదు. లక్ష్మీదేవమ్మ అయితే మనం డైరెక్ట్గా లక్ష్మీదేవమ్మ ఇంటి కూర్చున్నామో, మజ్జి తాగినామో, టీ తాగినామో, వాళ్ళు మనం పోతే అట్లా పలకరిస్తారు, మాట్లాడతారు, మనతో సరిస్తే మనం కూర్చుంటారు. వాళ్ళైతే నెంబర్ 1. ప్రవీణ్ కుమార్ రెడ్డి కానీ లక్ష్మీదేవమ్మ కానీ నెంబర్ 1. చూసినట్లయితే లక్ష్మీదేవమ్మ అనే ఆమె పేరు అయితే వినిపిస్తుంది. లక్ష్మీదేవమ్మ ఏమో పర్వాలే, ఆయమ్మ రాదు, తిరగదు. ఆయమ్మేం పర్వాలే, వస్తే కదా. ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినా ఇబ్బందిలే, లక్ష్మీదేవమ్మకి వచ్చినా ఇబ్బంది ఏమి లేదు. పోతే ఏదో బాగుండింది, పక్కన పెట్టేస్తారు. అప్పటికి బాగుండింది వాళ్ళు ఉన్నప్పుడు, లక్ష్మీదేవమ్మ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికి బాగుండింది. మళ్ళీ ఆ తర్వాత ఆయన జయశంకర్ గారు వచ్చినారు, ఆయన మాకు అందుబాటులో లేడు. ఇక లక్ష్మీదేవమ్మ గారి కుమారుడైన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి అస్సలు రాజకీయాల మీద ఆసక్తి ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఆయన రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటూ తంబళ్లపల్లి నియోజకవర్గానికి కూడా దూరంగా హైదరాబాద్లో సెటిల్ అయిపోయినట్టుగా సమాచారం. అయినప్పటికీ నియోజకవర్గంలో శంకర్ తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జి పదవికి అర్హుడని చాలా మందిలో అభిప్రాయం ఉన్నట్టుగా తెలుస్తోంది. అనుక్షణం పార్టీ కోసం పనిచేసే తిరిగిన నాయకులు అయితే ఉన్నట్టున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న మీ పేరునా? శ్రీనివాసరెడ్డి. అన్న మొదటిగా చూసుకున్నట్లయితే మీ తంబాలపల్లి నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జ్గా ఉంటే మీరు స్వాగతిస్తారు? ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే స్వాగతిస్తాం. అట్లే చూసుకున్నట్లయితే రేస్లో చూసుకున్నట్లయితే శంకర్ యాదవ్ ఉన్నారు, లక్ష్మమ్మ ఉంది, అలాగే మల్లికార్జున నాయుడు గారు ఉన్నారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరైతే బాగుంటుంది అంటారా? ప్రవీణ్ కుమార్ రెడ్డి. మా పల్లికి సిమెంట్ రోడ్ ఇచ్చింది కల్చర్ ప్రభాకర్ రెడ్డి, ట్యాంకీ కట్టింది కల్చర్ ప్రభాకర్ రెడ్డి, మోటార్ ఇచ్చింది అప్పుడు ప్రభాకర్ రెడ్డి, కానీ మళ్ళీ మోటార్ ఇచ్చింది ప్రవీణ్ కుమార్ రెడ్డి. మళ్ళీ కాలిపోతే పోయినాము, తెచ్చి ఆ రోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాకు మోటార్ ఇచ్చినాడు. ఆయన నెంబర్ 1. మా పేరు పోయినా కూడా పేరుతో పిలుస్తాడు, ఆయన నెంబర్ 1గా సహకరిస్తాడు. వీళ్ళందరిపైన కూడా నెంబర్ 1 అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి. మీకు ఇప్పుడు తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే బాగుంటుంది? ప్రవీణ్ కుమార్ రెడ్డి నెంబర్ 1గా ఉంటుంది. తమ్మాలపల్లికి ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, శంకర్. నేను చెప్పేది అదే స్వామి, ప్రవీణ్ కుమార్ రెడ్డి మాకు మేలు చేసినాడు, ఆయన మాటే మాకు ఇంకా ఎవరు ఏం చేసినలా. ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినా ఇబ్బందిలే, లక్ష్మీదేవమ్మకి వచ్చినా ఇబ్బంది ఏమి లేదు. అట్లయితే తంబాలపల్లి నియోజకవర్గానికి ఎవరిని ఇన్ఛార్జ్గా నియమిస్తే మీరు స్వాగతిస్తారన్న? ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే మళ్ళీ రెండో వచ్చి ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ఇక బీజేపీ పార్టీలో అత్యంత సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి బీజేపీ నరసింహారెడ్డిగా పేరొందిన నరసింహారెడ్డి గారు వాజ్పేయి, అద్వానీ గారితో కలిసి నడిచిన చరిత్ర ఆయనది. ఆయన నిస్వార్థంగా ఉండడం, ఓటుకు నోటు రాజకీయాలకు వ్యతిరేకంగా నడిచే ధోరణి ఆయనది. కానీ ప్రస్తుత రాజకీయాలకు ఆయన ఏ విధంగా సూట్ అవుతారని చాలా మంది ఆలోచన. కానీ బీజేపీ సిద్ధాంతాలతో పాటు తాను నమ్ముకున్న వ్యక్తిగత సిద్ధాంతాలతో తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని సమర్థంగా నిర్వహించగలరని చాలా మంది అభిప్రాయం. ఇక మరొక కీలకమైన వ్యక్తి సీడ్ మల్లికార్జున నాయుడు గారు. 30 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పార్టీ కోసం అహర్నిశలు సేవ చేస్తూ సొంత ఆస్తులు కూడా అమ్ముకొని పార్టీ కోసం వ్యాపారాలను సైతం పక్కన పెట్టి రాజకీయం చేసినట్టుగా అంటూ ఉంటారు. ఈయన గతంలో శంకర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కీలకంగా వ్యవహరించారని, ఇటీవల జయచంద్రారెడ్డి గారు ఎన్నికల్లో నిలబడినప్పుడు కూడా అన్నీ తానే ముందై నడిపించారని అందరూ అంటూ ఉంటారు. కానీ జయచంద్రారెడ్డి కల్తీ మద్యం కేసులో సస్పెండ్ కావడం, ఈ మల్లికార్జున నాయుడు జయచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండడం ఈయనకు చాలా నెగిటివ్గా పేరు వచ్చిందని, లేకపోతే ఈయన ఇన్ఛార్జి పదవికి అన్ని రకాలుగా అర్హుడు
దేవుడని అక్కడ ప్రజలు పేర్కొనడం మనం గమనించవచ్చు. చూసుకున్నట్లయితే ఇక్కడైతే తంబాలపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరితో ఇక్కడ మాట్లాడడానికైతే ప్రయత్నిస్తున్నాం, కానీ ఎవరైతే నిరాకరిస్తున్నారు. ఏమి అని అడుగుతుంటే ఎవరు వచ్చినా ఇక్కడైతే లేకపోతే టీడీపీ పార్టీ లేకపోతే వైసీపీ పార్టీ ఏ పార్టీ వచ్చినా కానీ మాకేమి అయితే లాభం జరిగినట్లయితే చెప్పట్లేదని చెప్తున్నారు. మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడైతే తంబాలపల్లికి సంబంధించిన ఇక్కడ పెద్దయ్య ఉన్నారు, అలాగే ఇక్కడ ఒక అన్న ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఇంతకు తంబాలపల్లి నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు? శంకర్ యాదవ్ గారి పేరు, అట్లే చిన్నబాబు అన్న పేరు, సీడ్ మల్లికార్జున అన్న పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది. వీరైతే నెక్స్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారని మీరేమంటారు అన్నది? సుధాకర్ రెడ్డి కానీ శంకర్ యాదవ్ శంకర్ కానీ ఇంకెవరు మల్లికార్జున, వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ముగ్గురు ఎవరన్నా అయితే ఒక అనుకూలం మల్లికార్జున ఆయన అయినా కూడా మాకు మేలే. ఈడ ఎవరైనా ఇన్ఛార్జి ఎవరు వచ్చినా ఆయన మల్లికార్జున వస్తే మాకు కూడా మేలే. మా తమ్మలపల్లిలో చాలా అన్యాయం జరుగుతుంది మాకు. ఇక్కడ ఏమన్నా మాత్రం పేదోనికి ఏది గవర్నమెంట్ నిధులు ఏది కల్పించడం లేదు. అయినా చంద్రబాబు నాయుడు దయ తెలుసుకొని ఇక్కడ మంచి నాయకుని పెట్టి ఏదైనా చేయగలంటే పేదోళ్ళకి సాయం చేయాలి, అంతేగాని నెక్స్ట్ వరకు ఇట్లుంటే కష్టమైపోతుంది అని. అట్లే మీరైతే ఇందాక చంద్రబాబు నాయుడు గారు దయదలిచి ఒక మంచి నాయకుడు అన్నారు. మీ మనసులో ఆ నాయకుడి పేరు ఉందా? మల్లికార్జున వస్తే ఏమో చేస్తారంటారా? చేస్తాడని మాకు ఒక ధైర్యము రావాలి కదా. ఆయనకు కన్ఫామ్గా ఇవల్ల చేస్తే ఆయన వస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. మా అలాంటి పేదవాళ్ళకు బాగా న్యాయం చేయగలుగుతాడని ఒక ఇది. అదే ఆయన వస్తే బాగా చేస్తాడు అని మేము కూడా అనుకుంటున్నాము. ఆయన వస్తే బాగానే ఉంటుంది అని మేము కూడా అనుకుంటున్నాం. తంబాలపల్లి కూటమి తరపున అయితే ఇక్కడైతే తంబాలపల్లిలో ఒక నాయకుని అయితే నియమించాలని అయితే ఇక్కడ ప్రజలు చాలా కోరికతో ఉన్నారు. ఆ నాయకుడు ఎవరని ప్రజలు మాట్లాడుతారు. అన్న నమస్తే అన్న, మీ పేరు? మల్లికార్జున అన్న, మొదటగా చూసుకున్నట్లయితే తంబాలపల్లి నియోజకవర్గానికి కొందరి పేర్లు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మీకు ఏ నాయకుడు అయితే బాగుంటుంది అన్న? మొదటగా చూసుకున్నట్లయితే శంకర్ యాదవ్ పేరు వినిపిస్తుంది, సిడి మల్లికార్జున అన్న పేరు వినిపిస్తుంది, లక్ష్మీదేవమ్మ పేరు వినిపిస్తుంది, అలాగే కొండా నరేంద్ర పేరు, అలాగే ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. వీళ్ళల్లో ఎవరు నాయకత్వం బాగుంటుంది? మీ తంబాలపల్లి నియోజకవర్గం ఇంకా బలపడుతుందన్న. ఇంకా అలాగే తెలుగు రాష్ట్ర యువ నాయకులు శ్రీరామ్ చిన్నబాబు గారి పేరు కూడా వినిపిస్తుంది. వీళ్ళల్లో ఎవరుంటే బాగుంటుంది అంటున్నా? మల్లికార్జున నాయుడు ఏమో కొత్తగా కష్టపడుతున్నాడు. దొరస్వామి నాయుడు అది పేరు వినపడుతుంది మాకు. వల్ల ఎవరైనా వస్తే బాగుంటుంది ఆశిస్తాను మేము. మల్లికార్జున నాయుడు గారు కట్ట దొరస్వామి కానీ వాళ్ళు ఎవరన్నా వస్తే ఏమన్నా బలపరుచుకుంటే వచ్చి మేము ఉండాము. అసలైన కార్యకర్తలు ఉండామని ఒకవేళ ప్రకటిస్తే మేము ఉండామన్నా, మీరు మాకుంటే మేము మీకు ఉండామని మేము మా బాధ చెప్పుకుంటాము. ఇక తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి శ్రీరామ్ చిన్నబాబు గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనితలే కాకుండా పార్టీలోని అన్ని సీనియర్ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నటువంటి శ్రీరామ్ చిన్నబాబు గారి పేరు కూడా ఇప్పుడు ఇన్ఛార్జి పదవి రేసులో వినబడుతూ ఉంది. అంగళ్ళు కేసులో వీరోచితంగా పోరాడి ఎన్నో కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైనం శ్రీరామ్ చిన్నబాబుది. తనకు ఇన్ఛార్జి పదవి బాధ్యతలు అధిష్టానం అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అస్తవ్యస్తంగా ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గ రాజకీయాలను తాను సరిచేయగలగనని, అవతల వ్యక్తి ఎంతటి వాడైనా తగ్గేదని అంటున్నాడు శ్రీరామ్ చిన్నబాబు. ధైర్యం, అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు, ముఖ్యంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు అతనికి ఎంతో మేలు చేస్తాయని అక్కడ ప్రజల అభిప్రాయం. తనపల్లి నుంచి చిన్నబాబు అన్న ఆయన పర్వాలేదు, చాలా మంచి ఆయన వస్తే మంచిది అంటారు. మంచిదే. వీళ్ళ ముగ్గురేప్ప, జయశంకర్ కానీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి కానీ, చిన్నబాబు గారు. అన్న, మొదటిగా చూసుకుంటే తంబాలపల్లి నియోజకవర్గంలో ఎవరిని మీరు ఇన్ఛార్జ్గా తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎవరినంటే అది ఆఫీస్ దగ్గర పోయిన తర్వాత ఎవరు మమ్మల్ని డబ్బులు అడగని ఉంటే వాళ్ళని పెట్టమను. మా ఊర్లో 2 పార్టీలు ఉన్నాయి, సగము ఉన్నాయి. మేము వైసీపీ, ఇంకోటి టీడీపీ, మా అన్న టీడీపీ, ఇట్లా అందరూ సమానంగానే ఉన్నాం. మేము ఎవరైనా వచ్చినారంటే నాయకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మర్యాద ఇస్తాము, మంచిగా మాట్లాడతాము. యా నాయకుడు వచ్చినా కూడా మేము మంచిగా ఇస్తాము, మంచిగా మాట్లాడతాము, పలకరిస్తాము. బాగుండాల, ఎవరు వచ్చినా కూడా మాకు బాగుండాల. జెండా ఎన్టీ రామారావు బొమ్మ ఉన్నంత వరకు దాని మీదనే పడుతుంది. ఇక కొండా నరేంద్ర గారు
వ్యక్తిగతంగా వ్యాపారస్తుడైన ఈయన ఎక్కువ కాలం వ్యాపారంతోనే గలుపుతాడని, రాజకీయాల మీద ఆసక్తి ఉన్నప్పటికీ మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటుంటారు. జనసేన పార్టీ నుంచి ఈయనకు అవకాశం కల్పిస్తే అందరినీ కలుపుకుపోయే మనస్తత్వంతో ఉన్నటువంటి కొండా నరేంద్ర గారు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారని అంటున్నారు. కానీ రాజకీయాల మీద ఆసక్తి ఉంటే పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటేనే చాలా కష్టమైన విషయం. అటువంటిది వ్యాపారం మరియు రాజకీయం చేయడం ఎలా వీలవుతుందో అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మొత్తానికి రాష్ట్రంలో కూటమి అద్భుతమైన విజయం సాధించినప్పటికీ తంబళ్లపల్లి నియోజకవర్గంలో మాత్రం ఆనందం, విజయం సాధించామనే సంతృప్తి అక్కడ క్యాడర్కి కానీ తెలుగుదేశం పార్టీ వర్గాలకు కానీ ఏ కోశానా లేవు అని అక్కడి ప్రజల మాటలు వింటుంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి కఠిన పరిస్థితులనైనా అధిగమించే నాయకత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇలాంటి విషయాలను ఇన్ని రోజులు సాగదీయడం చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు రుచించడం లేదు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ జాప్యం, ఇన్ఛార్జీలను నియమించడంలోనూ జాప్యం, లోకల్ బాడీ ఎన్నికలు జరపడంలోనూ జాప్యం అని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులకు పోటీ పెరగడం మనమందరూ చూసే ఉంటాం. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా భాగస్వాములు కాబట్టి నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత నామినేటెడ్ పదవులు ప్రకటించి ఉంటే 2 సంవత్సరాల వాళ్ళ పదవీ కాలం తర్వాత మరికొంతమందికి అదే పదవుల్లో కూడా అవకాశం కల్పించి ఉండొచ్చు కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయడం చాలామందికి అయితే నచ్చడం లేదు అనే మాట వాస్తవం. కూతవేటు దూరంలో రాయచోటిలో జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నప్పటికీ తంబళ్లపల్లి ఇన్ఛార్జిని నియమించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందో తెలియక చాలామంది తికమకపడుతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కూటమి రాబోయే 15 సంవత్సరాలు ప్రజాసేవ చేయాలి అంటే నిర్ణయాలు వేగంగా తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మా ఈ వీడియోలో తెలిపిన నాయకులే కాకుండా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి తనయుడు మరియు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి తనయుడు, అంతేకాకుండా గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన జయచంద్రారెడ్డి గారి సతీమణి కల్పనారెడ్డి గారు కూడా తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో ఇప్పుడు రాయచోటి నియోజకవర్గంలో ఉన్న కొన్ని మండలాలను అంటే చిన్నమండెంని తంబళ్లపల్లిలో కలిపి ప్రస్తుతం రాయచోటి ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా పనిచేస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కూడా ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే ఆశ్చర్యం లేదు. చూద్దాం మరి టీడీపీ అధినాయకత్వం ఎవరిని ఇన్ఛార్జిగా నియమిస్తుందో. పార్టీ కేడర్లో అర్హులైన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం, లోకల్ బాడీ ఎన్నికల్లో 3 పార్టీల మధ్య సమన్వయం చేసుకుంటూ సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం అత్యంత ముఖ్యమైన విషయం. లేకపోతే సుమారు 45% ఓటింగ్ శక్తి కలిగిన వైఎస్ఆర్సీపీ మళ్లీ రాజకీయంగా బలపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మళ్లీ తంబళ్లపల్లిలో పాత బలాన్ని సాధిస్తుందా లేక కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటాయా అది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఆ కాలం నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా రన్ టీవీ తెలుగు ఆ నిర్ణయాలను మీ ప్రజల ముందుకు తీసుకువస్తుంది. తంబళ్లపల్లి రాజకీయ పరిస్థితులు, ప్రజాభిప్రాయం ఇలాంటి మరిన్ని విశ్లేషణలు చూడాలంటే రన్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించండి. జై హింద్.